ఈ ఘటన నేపథ్యంలో ఇమీడియట్ గా కోర్టు కూడా వేగంగా దీనికి సంబంధించినటువంటి ట్రయల్ ను కూడా పూర్తి చేసింది. పోయిన ఏడాది ఆగస్టులో ఈ ఘటన జరిగితే ఈ 5 నెలల లోపలనే ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ పూర్తి చేసి చాలా వేగంగా తీర్పును ఇవ్వగలిగింది. ఈ ఘటనలో చనిపోయినటువంటి జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే, మరణ శిక్ష విధించాలని వారందరూ డిమాండ్ చేశారు. కానీ న్యాయమూర్తి మాత్రం జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ కూడా డెఫినెట్ గా అతనికి మరణ శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు. కానీ ఈరోజు కోర్టు మాత్రం ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి మరణ శిక్ష నుంచి అతను ఎస్కేప్ అయ్యాడు, డెత్ పెనాల్టీ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ నేపథ్యంలో దీనిపైన మళ్ళీ పేరెంట్స్ ఏమైనా పైకోర్టును ఆశ్రయిస్తారా లేదన్నది మనం వేచి చూడాల్సి ఉంది. వెంకటేష్, దీంతో పాటు డాక్టర్ల ఆందోళన చూసాం. ఈ ఒక్క ఘటనతో పాటుగా వాళ్ళ సెక్యూరిటీ గురించి కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి దేశం మొత్తం కూడా. మరోవైపు ఈ దర్యాప్తు సమయంలో కూడా ఆమె తల్లిదండ్రులు, జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు రకరకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. వాటన్నిటికీ కొంతవరకు ఈ తీర్పుతోటి తెరపడినట్టు భావించొచ్చా? సిబిఐ ఇన్వెస్టిగేషన్ ని కూడా వాళ్ళు కొంతవరకు తప్పుబట్టిన పరిస్థితి. ఇప్పటికైతే తల్లిదండ్రులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మరణ శిక్ష విధించాలన్నది వారి డిమాండ్. చాలా అతి పాశవికంగా, కిరాతకంగా తమ కూతుర్ని చంపేసినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఉరి వేయాల్సిందేనని వారందరూ డిమాండ్ చేశారు. కానీ ఈరోజు కోర్టు భిన్నంగా తీర్పు ఇచ్చింది. దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేటగిరీలో చూడలేమని నోట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ తీర్పును వాళ్ళ తల్లిదండ్రులు ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. ఎందుకంటే కేవలం తల్లిదండ్రులే కాదు, మొత్తం ఫ్రెటర్నిటీ, మొత్తం డాక్టర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఇతనికి మరణ శిక్ష విధించాలని పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా ఏదైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ లో డాక్టర్లందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు, క్యాండిల్ ర్యాలీ తీశారు. ఈ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తికి మరణ శిక్షే సరైనటువంటి తీర్పు, సరైనటువంటి శిక్ష అని అందరూ వాదించినటువంటి పరిస్థితి. ఈ నిరసనల నేపథ్యంలో ఖచ్చితంగా కోర్టు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందని అనుకున్నారు. కానీ ఈ రోజు కోర్టు మాత్రం అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తూ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి.